సో వాట్సప్ లేడీస్, సో హ్యాపీ ఉమెన్స్ డే ఈజ్ గోయింగ్ టు ఓవర్. అయిపోతుంది ఈ రోజులో మనకి జరిగేటువంటి మార్పులు ఏం లేవు. మహా అయితే 100లో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం వాళ్ళ హస్బెండ్స్ కానివ్వండి, పేరెంట్స్ కానీ బయటికి ఎంజాయ్ చేయడానికో లేదంటే ఇతర పార్టీల్లో చేస్తుంటారు. కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రం మనకి అంటే ఈరోజు స్పెషల్గా తిట్లు కానివ్వండి, లేదంటే ఈరోజు స్పెషల్గా పొగడతలు కానివ్వండి, అలాంటివి ఏం జరగవు. అదేంటి అలా అంటున్నారా? ఏం లేదండి, మన కుటుంబంలో ఉన్నటువంటి మన పిల్లలకి కానీ మన హస్బెండ్కి కానీ మంచి డిష్ వాళ్ళకి ఇష్టమైంది టేస్టీగా చేసి పెడితే ఆ రోజు మనకి మంచిగా ఉంటుంది, మంచిగా గ్రీట్ చేస్తారు. అదే వాళ్ళకి నచ్చని కూర ఏదైనా చేసినా మనకి ఇష్టం వచ్చినట్టు మన ఇష్టంతో చేసుకున్నటువంటి కూర వాళ్ళకి ఏమైనా పెట్టినా కూడా నచ్చలేదనుకో మనకి మొట్టికాయలు వేస్తూ ఉంటారు. సో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి రోజు. అలాంటిది ఇవాళ జరగకుండా ఏం ఆగిపోలేదు కదా మనకి, అవునంటారా? 99% మెంబర్స్ అందరూ కూడా ఆడవాళ్ళమే హ్యాపీ ఉమెన్స్ డే అని గ్రీట్ చేసుకుంటున్నాను తప్ప ఎవరు ఒక్క భర్త కానీ తండ్రి కానీ, తండ్రులు ఉండుండొచ్చు మేబీ, భర్తలు చెప్పారండి ఎవరికైనా చెప్తే దయచేసి కమెంట్ చేయండి. మిమ్మల్ని హ్యాపీ ఉమెన్స్ డే అని గ్రీట్ చేసి ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చి లేదంటే ఈరోజు బయటకు వెళ్దాం రా, టిఫిన్ చేద్దాం రా అన్నటువంటి భర్తలు ఎవరైనా ఉన్నారు, మై హస్బెండ్ డన్ దిస్ అని చెప్పేసి ఎవరైనా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి నాకు.